తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నిరుపేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల సేవను గుర్తించి పిఠాపురం పట్టణానికి చెందిన చక్క నాగసీతామణి విరాళాన్ని అందజేసింది. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ₹1,00,000 విరాళాన్ని అన్నా క్యాంటీన్ల సేవల నిమిత్తం అందజేశారు. ₹1,00,000 విరాళం చెక్కును పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చక్క నాగసీతామణి అందజేశారు. ఈ సందర్భంగా చక్క నాగసీతామణిని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. గర్వపడవలసిన విషయం, ఆనందమైన విషయం పిఠాపురంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. తదనంతరం జగన్మోహన్ రెడ్డి వచ్చి పేదలకు ఇబ్బంది పెట్టి పరిస్థితి క్యాంటీన్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మా పిఠాపురానికి చెందిన వైశ్యాస్ వెంకట సుబ్బారావు గారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, వారి సతీమణి చక్క నాగసీతామణి గారు, మరి అమ్మగారి యొక్క జన్మదినం ఈరోజు. జన్మదినం సందర్భంగా మరి ఆయన అన్నా క్యాంటీన్ ఏదైతే పిఠాపురంలో ప్రభుత్వం నడిపిస్తుందో మరి ఈరోజు అన్నదానానికే కాకుండా మొత్తం ₹1,00,000 ఈ అన్నదానం ఖర్చు నిమిత్తం పేదవాళ్ళకి భోజనం పెట్టాలన్న మంచి హృదయంతో ఈరోజు ₹1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్కు నేను మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి అన్నా క్యాంటీన్ అకౌంట్లో ఈ చెక్ని వేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఏదైనా ఈ పిఠాపురంలో అన్నా క్యాంటీన్కి మొట్టమొదటిసారిగా దాతలు ఎవరు అంటే మన నాగసీతామణి గారు. ఆవిడ జన్మదినం సందర్భంగా ₹1,00,000 విరాళం ఇచ్చినందుకు నేను కూటమి ప్రభుత్వం తరఫున ఆవిడకి ధన్యవాదాలు, నమస్కారాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వేకువజామున సినీ నటి దివి తోమాల సేవలో పాల్గొని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దివి వారాహస్వామిని దర్శించుకున్నారు. దివితో ఆలయ వెలుపల పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామిని పూలమాలలతో సుందరంగా అలంకరించి దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓర్వకల్లో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం దశలో ఉంది. ఈ క్రమంలో ఉదయం కొంతమంది కార్మికులు పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెర్రేగాయి. ఫ్యాక్టరీ మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కేబుళ్లు దగ్ధం కావడంతో కోటి వరకు నష్టం వాటిల్లినట్టు నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. క్షతగాతుల వివరాలను కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఈ విషయంపై స్థానిక ఎస్ఐను వివరాలు కోరితే తమకు సమాచారం లేదని సమాధానం ఇవ్వడంతో ప్రస్తుతం చనిపోయింది ఒకరా, ఇంకా చాలా మంది ఉన్నారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పంచాయతీలను గాడిలో పెట్టేందుకే గ్రామ సభలు 4 అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే పంతో నానాజీ. గ్రామాల్లో ఉత్సాహంగా జరిగిన సభలు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ₹1,00,000 విరాళం. మాజీ ఎమ్మెల్యే వర్మకు అందజేసిన దాత నాగ సీతామణి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో గురు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.